మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటెమ్. నేను మీ చాణక్య. టెస్ట్ క్రికెట్ యొక్క భవిష్యత్తు కంప్లీట్గా చూసుకుంటే ఇప్పుడైతే ఇండియన్ టీంలో యువత చేతిలోకి వెళ్ళిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ అశ్విన్ ఇలాంటి లెజెండరీ ప్లేయర్స్ అందరూ కూడా మరి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వాట్స్ నెక్స్ట్ ఫ్రమ్ ద టెస్ట్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే కొంచెం క్వశ్చన్ మార్కులు అనేది కూడా కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ దొరకబోయే ప్లేస్ అండ్ సిరీస్ ఒకటి ఉండబోతుంది. అదేంటో కాదు, ఇంగ్లాండ్ టూర్ అనమాట. మరి దానికి ప్రకటించిన టీం అనేది కూడా చూసాం. మరి దీని గురించి ఇంకా వివరంగా మనకు చెప్పడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే స్పోర్ట్స్ కామెంటేటర్ అయిన రాకేష్ గారు ఉన్నారు. మరి రాకేష్ గారితో మాట్లాడదాం. హాయ్ రాకేష్ గారు. హలో చాణక్య. యా, ప్రిన్స్ చేతిలో మొత్తం అధికారాలు వచ్చేసాయి. ఇప్పుడైతే అడ్డు అదుపు లేదు. మరి ప్రిన్స్ ఎలా చూపించబోతున్నారు తన చామ్ని, అది కూడా ఇంగ్లాండ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ సే కంగ్రాచులేషన్స్ టు శుభ్మన్ గిల్. యా, వెరీ యంగ్ ఏజ్లో టెస్ట్ టీమ్కి రియల్ ఫార్మాట్ ఆఫ్ క్రికెట్కి కెప్టెన్గా రావడం. అండ్ దట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా వరకు మీకు టీమ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు యంగ్ క్యాప్టెన్ అనౌన్స్ చేసినప్పుడు మీకు చాలామంది సీనియర్ ప్లేయర్స్ టీంలో ఉంటారు. సో ఆ ప్రెషర్ అనేది ఆ యంగ్ క్యాప్టెన్ ఫీల్ అవుతాడు. బట్ ఇప్పుడు చూస్తే ఎక్సెప్ట్ జడేజా, I don't see any other senior players who has more than 50 matches of playing experience in test matches. Adokati advantage avvachu. And the other disadvantage is same thing. మీకు సీనియర్స్ లేని డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్లేయర్స్ అందరూ పర్ఫామ్ చేస్తారు, యంగ్స్టర్స్, బట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. చాలామంది ప్లేయర్స్ ఫస్ట్ టైం టూర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. మేబీ శార్దూల్ అండ్ దెన్ జడేజా ఇప్పుడు చూస్తున్న దాంట్లో మేబీ దీస్ టూ హ్యావ్ ట్రావెల్ ద లాస్ట్ టైం వెన్ ఇండియా ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్. కొంతమంది కౌంటీ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ కౌంటీ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ మనం కంపేర్ చేయలేం. మీకు మేబీ కండిషన్స్ తెలిసి ఉండొచ్చు, బాల్ ఎలా మూవ్ అవుతుందో తెలుస్తుంది, డిఫరెంట్ టైమ్ జోన్లో ఎలా బిహేవ్ చేస్తుంటుంది పిచ్, అది ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కదా. సో ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక సీనియర్, మీరు ఒక ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంకో సీనియర్ మీకు ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉండొచ్చు. లేదా మీ టీం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కొన్ని డెసిషన్స్ సరిగా తీసుకునే టైంలో తనకున్న ఎక్స్పీరియన్స్, తను లాస్ట్ టైం టూర్ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల అది క్యాప్టెన్కి అందించే అవకాశం ఉంటుంది. బట్ దాట్ థింగ్ డెఫినెట్గా శుభ్మన్ గిల్ విల్ మిస్ ఫర్ షూర్. మల్టిపుల్ టైమ్స్ ట్రావెల్ చేశాడు జడేజా, బట్ యాజ్ ఎ క్యాప్టెన్ తను చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పుడు హీ ఫెయిల్డ్ అట్టర్లీ టు క్యాప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ సపోర్ట్ ఫ్రమ్ జడేజా టు ద క్యాప్టెన్. అది సో డిసడ్వాంటేజ్ సీనియర్సే, అడ్వాంటేజ్ సీనియర్సే. బట్ లెట్స్ సీ యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్, యాజ్ అన్ ఇండివిజువల్ క్యాప్టెన్ తన పర్ఫార్మెన్స్తో పాటు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా బయటకు తీస్తాడని చూడాలి. ఇది డెఫినెట్గా ఒక ఛాలెంజే, ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ తన ఏజ్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే సెలెక్టర్స్ అండ్ బీసీసీఐ ఈజ్ రెడీ టు గివ్ హిమ్ ఏ లాంగ్ రన్. యా, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మాకు ఒక యంగ్ కెప్టెన్ కావాలి, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అని చెప్పేసి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు. దాని తగ్గట్టే శుభ్మన్ గిల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు దిస్ సిరీస్, వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇంగ్లాండ్లో ఉన్న పిచ్చెస్ కానీ అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్కి తగ్గే ఆడే క్రికెట్ కానీ ఇట్ వాస్ డిఫరెంట్. అవును, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అవును, చాలామంది క్రికెటర్స్ ఎక్కడ ఆడడానికి ఇష్టపడతారంటే చాలామంది చెప్పింది ఇంగ్లాండే, కానీ ట్రిక్కీగా అనిపించింది ఎక్కడ అంటే అనేది కూడా ఇంగ్లాండ్. సో అలాంటి దానిల మీద ఇలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో వెళ్తున్నారు అని అంటే ఇది ఎవరికి రియల్ టెస్ట్ అనుకోవచ్చు? శుభ్మన్ గిల్కా, గౌతమ్ గంభీర్కా? ఫర్ బోత్. ఓకే, అబ్సల్యూట్లీ. బికాస్ గంభీర్ విషయానికి వస్తే గంభీర్ అంటేనే బోల్డ్ డెసిజన్స్కి పెట్టింది పేరు లాగుంది. శ్రీలంకతో సిరీస్ కావచ్చు, లేదంటే మొన్న బార్డర్ గవాస్కర్ కావచ్చు, లేదంటే అందరు అనుకుంటున్నట్టు గంభీర్ చేయబట్టే రోహిత్ అండ్ కోహ్లీ రిటైర్. అది దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంత నిజం ఉందని పక్కన పెడితే అట్లీస్ట్ హిస్ నేమ్ ఈస్ ద సర్క్యులేట్ రూమర్ లాగా. అండ్ దెన్ ద వే ప్లేయర్స్, తను కేకేఆర్కి మెంటర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత కేకేఆర్కి ఆడిన హర్షిత్ రాణా కావచ్చు, అలా చాలామంది ప్లేయర్స్ని టీంలోకి తీసుకురావడం కావచ్చు, కోచ్గా వచ్చినప్పుడు శ్రీలంకతో సిరీస్ ఓడిపోవడం కావచ్చు, బార్డర్ గవాస్కర్లో సిరీస్ కోల్పోవడం కావచ్చు. సో ఇవన్నీ చూస్తే దట్స్ డెఫినెట్లీ ఏ ప్రెషర్ ఫర్ గౌతమ్ గంభీర్. ఆన్ ది అదర్ హ్యాండ్ శుభ్మన్ గిల్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది, బట్ నాట్ ద సేమ్ ప్రెషర్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఆన్ గౌతమ్ గంభీర్. బికాస్ డిసైడ్ అయిపోయింది బీసీసీఐ శుభ్మన్ గిల్కి లాంగ్ రన్ ఇద్దాం. అండ్ దే ఆల్సో నో దీంట్లో సీనియర్ ప్లేయర్స్ లేరు, అందరూ యంగ్స్టర్సే అని చెప్పి. బట్ ఎంత యంగ్స్టర్స్ ఉన్నా కూడా ఒకప్పుడు యంగ్ ప్లేయర్స్ ఏదైనా టూర్కి వెళ్తున్నారంటే వాళ్ళకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు, డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ లేదు. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఐపీఎల్ చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో ఆడుతున్నారు, ఆ ప్లేయర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నారు. అండ్ త్రూ అవుట్ ద సీజన్ ఆ ప్లేయర్స్తో దే హ్యావ్ బీన్ ట్రావెలింగ్ కాబట్టి
ఆబ్వియస్గా ఆ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది. సో అలా చూసుకుంటే శుభ్మన్ గిల్ మీద కొంచెం తక్కువ ఉండొచ్చు గంభీర్తో కంపేర్ చేస్తే, అండ్ ప్లేయర్స్ మీద కూడా తక్కువ ఉండొచ్చు. సో ద రియల్ ప్రెషర్ ఈస్ విల్ బి దేర్ ఆన్ గౌతమ్ గంభీర్ మోర్ దాన్ ద కెప్టెన్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లేని టెస్ట్ సిరీస్ చాలామంది అనుకున్నారు ఏంటంటే ఈ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నా పక్కకు తప్పుకుంటారేమో అనుకున్నాం, కానీ సో ఇట్స్ వాస్ అనే సడన్ డిసిషన్ ఫ్రమ్ ద విరాట్ కోహ్లీ ముందుగానే సో రిటైర్మెంట్ ప్రకటించడము. సో ఇవన్నీ జరిగిపోవడంతో బుమ్రా మెయిన్గా బుమ్రా పిక్చర్లోకి వచ్చారు. కెప్టెన్గా బుమ్రానే ఉంటారు అనుకున్నాము, కానీ బుమ్రాకి ఇవ్వకుండా శుభ్మన్ గిల్కి ఇవ్వడానికి గల రీజన్ ఏంటనుకోవచ్చు? ద ఓన్లీ రీజన్ ఇస్ తను ఫిట్గా ఉండడు, అండ్ హీ మోస్ట్ ప్రాబబ్లీ కాదు 99.99% హీ విల్ నాట్ ప్లే 5 టెస్ట్ మ్యాచెస్. అదేంటి 100% ఆడకపోవచ్చు అనేది అజిత్ అగర్కర్ లాంటి ప్లేయరే సెలెక్టరే చెప్పడం చూసాం. సో హీ మే నాట్ బి ఫిట్ బికాస్ తనని సేవ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ 1 సిరీస్ మాత్రమే కాదు కదా, తర్వాత ఇండియా ఆడే క్రికెట్ చాలా ఉంది. ఓకే, సో యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. అలాంటి ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. లాస్ట్ ఆస్ట్రేలియా సిరీస్లో చూసాం 5 టెస్ట్ మ్యాచెస్కి 5 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, 30 odd వికెట్స్ తీసుకున్నాడు. వేరే ఏ ప్లేయర్ కూడా అన్ని వికెట్స్ తీసుకోలేదు. హీ టుక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ డెఫినెట్గా తను స్ట్రెయిన్ అయి ఉన్నాడు. దానికి ముందు ఇంజురీ కూడా ఉండే, ఒక 1 year హీ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద టీమ్ అట్ ఆల్. ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయ్యాడు. సో ఇవన్నీ చూస్తే ఐ థింక్ బీసీసీఐ ఆర్ వెరీ క్లియర్. వీ డోంట్ వాంట్ టు పుట్ ప్రెషర్ ఆన్ హిమ్. ప్లేయర్గా ప్రెషర్ వద్దు, క్యాప్టెన్గా ప్రెషర్ వద్దు. అండ్ బుమ్రాకి ఇవ్వచ్చు, ఇట్ ఈస్ నాట్ దట్ తను క్యాపబుల్ కాదని కాదు. లాస్ట్ టైం ఇండియా టూర్ చేసినప్పుడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా వాజ్ ద క్యాప్టెన్. సో క్యాప్టెన్సీ చేయగలడు, బీజీటీలో కూడా చూసాం తనకి ఎబిలిటీ ఉంది అని చెప్పి, అండ్ స్మార్ట్ థింకర్ అని కూడా మనకు తెలుసు. మీకు ఆల్రెడీ ఒక ప్లేయర్ ఫుల్గా ఆడలేడు అని తెలిసి కూడా మీకు ఒక లాంగ్ టర్మ్ విజన్ లేకుండా బుమ్రాని క్యాప్టెన్గా చేయడం అనేది ఐ థింక్ దట్ విల్ బీ డెఫినెట్లీ రాంగ్ డెసిషన్. మనకు ముందు సినారియోస్ ఏం తెలియక బుమ్రా ఉన్నాడు కదా అనుకున్నాం, బట్ ద థింగ్ ఇస్ హీ మే నాట్ బి అవైలబుల్ ఫర్ ద హోల్ సిరీస్. అవైలబుల్ ఉన్నా కూడా అన్ని మ్యాచ్లు ఆడలేడు. సో మీరు లాంగ్ రన్లో చూసుకుంటే యూ నీడ్ సంబడి. అప్పుడు దే మస్ట్ హ్యావ్ థాట్ శుభ్మన్ గిల్. మేబీ రిషబ్ పంత్ కనుక కన్సిస్టెంట్గా ఆడుతూ ఈ ఐపీఎల్ కూడా బెటర్గా ఆడి బీజీటీలో కూడా బెటర్గా ఆడి ఉంటే దెన్ ఇంకో సెకండ్ ఆప్షన్ లేకుండా శుభ్మన్ గిల్ కాకుండా రిషబ్ పంత్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బట్ సెలెక్టర్స్ చెప్తుంది ఏంటంటే లాస్ట్ 1.5 years నుంచి వీఆర్ అబ్జర్వింగ్ శుభ్మన్ గిల్. హీఈస్ హ్యావింగ్ దట్ లీడర్షిప్ క్వాలిటీస్. టీంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ప్లస్ ఏజ్ కూడా తన వైపు ఉంది కాబట్టి దట్ మైట్ బి ద రీజన్ దే హ్యావ్ చూజన్ శుభ్మన్ గిల్ ఇన్స్టెడ్ ఆఫ్ బుమ్రా ఆర్ రిషబ్. మీరు చెప్పిన దాని తగ్గట్టు చూస్తూ ఉంటే బీసీసీఐ బుమ్రాని అయితే ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని 100%. అబ్సల్యూట్లీ, దాంట్లో డౌటే లేదు. దట్స్ ద ఎగ్జాక్ట్ అండ్ రైట్ వర్డ్ యూ మెన్షన్. అండ్ దీని తర్వాత మనం ప్రత్యేకంగా ఈ స్క్వాడ్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఒక 3 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూద్దాం. అభిమన్యు ఈశ్వరన్. సో ఏంటంటే ఐపీఎల్లో ఎక్కడ తను ఆడిన దాఖలాలు లేనే లేదు, తనని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొకటి సర్ప్రైజింగ్గా డీసీకి ప్రెజెంట్ ఆడుతున్న కరుణ్ నాయర్ అండ్ హర్షదీప్ సింగ్. ఏంటంటే ఇప్పటి వరకు టెస్ట్లో అరంగేట్రం చేసింది లేదు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్కి అక్కడున్న అంటే తన ఒక బౌలింగ్ ఎబిలిటీ ఇంగ్లాండ్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో ఫర్ దీస్ 3 యూ హ్యావ్ టు సే ద ఆన్సర్. సో ఐ థింక్ కరుణ్ నాయర్ విషయానికి వస్తే రంజీ ట్రోఫీలో టన్స్ ఆఫ్ రన్స్ విదర్భకు ఆడుతూ, జనరలీ హీ కమ్స్ ఫ్రమ్ కర్ణాటకలో ప్లేస్ లేకపోవడంతో విదర్భకు షిఫ్ట్ అయ్యి విదర్భకు కెప్టెన్గా కూడా ఉంటూ రన్స్ కన్సిస్టెంట్గా స్కోర్ చేశాడు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ వై బీసీసీఐ హస్ చూజన్ హిమ్. అభిమన్యు ఈశ్వరన్ విషయానికి వస్తే తను బెంగాల్కి ఆడుతూ ఉంటాడు. తను కూడా నాట్ 1 season, మల్టిపుల్ సీజన్స్ కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఒక 3-4 years నుంచి ఇండియా ఏ టీం ఎక్కడ టూర్ చేసినా తను టీంతో ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు టూర్ చేస్తున్న ఇండియా ఏ టీం కూడా తనే క్యాప్టెన్. సో డొమెస్టిక్ క్రికెట్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి టీంలో ప్లేస్ ఉంటుంది అని చెప్పడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్. అండ్ అదర్ థింగ్ ఈజ్ హర్షదీప్, మీరు అన్నట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇండియా ఈజ్ డెఫినెట్లీ ల్యాకింగ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. మనకి రీసెంట్ టైమ్స్లో వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అండ్ T20లో 100 wickets ఉన్నాయి హర్షదీప్కి, హైయెస్ట్ వికెట్ టేకర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫర్ ఇండియా. బట్ టెస్ట్లో లేడు, కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. విల్ ఈ బీ ఏబుల్ టు బౌల్ దట్ లాంగ్ స్పెల్స్? T20లో మీరు 4 overs వేస్తారు అంతే, ఆ 4 overs కూడా 2 spellsలో మ్యాక్సిమం 2 spellsలో వేస్తారు. ఫస్ట్లో పవర్ ప్లేలో, లాస్ట్లో వేస్తారు. బట్ అంత కెపాసిటీ ఉందా, అంత స్టామినా ఉందా, అంతగా రీడ్ చేయగలడా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్వశ్చన్. బట్ ఐ థింక్ దే వాంట్
హిమ్ టు బీ ఇన్ ద టీమ్ అండ్ చెక్ చేయాలనుకుంటున్నారు. ప్లస్ కండిషన్స్ కూడా తనకి సపోర్టివ్గా ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ టాల్ ఉంటాడు కూడా. ఆ స్వింగ్ కూడా న్యాచురల్గా లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కాబట్టి డెఫినెట్గా ఎక్కడో ఒక్కొక్కడ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆకాష్ దీప్ని కూడా తీసుకున్నాడు. బట్ ఆ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ఒకరు ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఒకరు ఉండాలి. అండ్ మోర్ ఓవర్ హీ హెస్ ప్లేడ్ ఇన్ ద కౌంటీ ఆల్సో, ఎవరు హర్షదీప్. సో ఐ థింక్ దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ దే హవ్ టేకెన్ దీస్ 3 players. కరుణ్ నాయర్ విషయానికి వచ్చేటప్పటికి కరుణ్ నాయర్ని అయితే కోహ్లీ లేడు కాబట్టి సో ఆ స్పాట్లో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారంటే సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు ద టీమ్ అని చెప్పేసి సెలెక్టర్స్ చెప్పడం జరిగింది. అంటే ఈ 5 matchesకి కరుణ్ నాయర్కి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? సో ఐ డౌట్ వెదర్ హీ విల్ బీ ఇన్ ద ప్లేయింగ్ 11 ఆర్ నో. బట్ మీరు అన్నది టు అన్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఒక సీనియర్ ప్లేయర్ లేడు కాబట్టి కరుణ్ నాయర్ని తీసుకున్నారు అని చెప్పి. మీరు ఒకసారి టీంని కనుక చూస్తే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మ్యాచ్ నెంబర్స్ వైజ్గా చూస్తే బుమ్రా, వీళ్ళు ముగ్గురు తప్పించి మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ప్లేయర్స్ కనిపిస్తారు. అంటే ఒక 50 matches, ఒక 30+ matches ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కనిపిస్తారు. మేబీ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్టర్ దట్ షార్దుల్ ఠాకూర్ అనుకోవచ్చు. లాస్ట్ టైం కూడా టూర్ చేశాడు షార్దుల్ ఠాకూర్. ఇప్పుడు ప్రజెంట్ పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తను ప్లేస్లో టీంలో ఉండాల్సి ఉండే. బికాస్ రంజీ ట్రోఫీలో కన్సిస్టెంట్గా ఆడాడు, సయ్యద్ ముస్తక్ అలీలో కన్సిస్టెంట్గా ఆడాడు, 100+ యావరేజ్, 90+ యావరేజ్ కూడా ఉంది. అండ్ ఈ సీజన్లో ఐపీఎల్లో కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. లాస్ట్ టైం టూర్ చేసినప్పుడు ఆ షార్ట్ బాల్ ఇబ్బంది ఉండే, బట్ ఇప్పుడు చూస్తే హీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ షార్ట్ బాల్ థింగ్. మేబీ తనని ఇంక్లూడ్ చేస్తే ఆ మిడిల్ ఆర్డర్ ఇంకొంచెం స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, యశస్వి జైస్వాల్ తను ఆడిన మొదటి టూర్ వెస్టిండీస్ టూర్లో బాగా ఆడాడు, లాస్ట్ బీజీటీలో కూడా బాగా ఆడాడు. బట్ ఎనీవేస్ వీళ్ళతో కంపేర్ అంటే ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు సీనియర్స్ వీళ్ళే. యశస్వి జైస్వాల్ సీనియర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. బట్ టు హౌ మచ్ ఎక్స్టెంట్ దే విల్ బీ ఫుల్ఫిల్లింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అనేది చూడాలి. ఐ థింక్ శ్రేయస్ షుడ్ హ్యావ్ బీన్ గివెన్ ఏ ఛాన్స్. సర్ఫరాజ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్తో ఆడిండు ఇండియాలోనే, అక్కడ బాగానే ఆడిండు. ఆ తర్వాత బీజీటీకి వెళ్ళాడు, ఎక్కడ ఛాన్స్ లేదు. అండ్ దే హ్యావ్ రిమూవ్డ్ హిమ్. బట్ లాస్ట్ 3 seasons రంజీ ట్రోఫీలో కన్సిస్టెంట్గా రన్స్ స్కోర్ చేశాడు, 100s, 100s కూడా స్కోర్ చేశాడు. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ ట్రికీ. అంటే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. బట్ సెలెక్టర్స్ మస్ట్ హ్యావ్ థాట్ ఓకే ఈ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు, ఈ సెట్ ఆఫ్ ప్లేయర్స్తో టీమ్ పర్ఫార్మెన్స్ లేదంటే టీమ్ కాంబినేషన్ బెటర్గా ఉంటుందని. ఈవెన్ శ్రేయస్ క్వశ్చన్ కూడా అడిగాను చాలా మంది, అజిత్ అగర్కి అదే చెప్పిండు, ఫర్ నౌ he doesn't have a spot in the team అని చెప్పి. ఏ డిసిషన్ తీసుకున్నా there will be people who are disappointed, there will be people who will be supported. ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్న ఇండియన్ టీమ్ గురించి కానీ ఆ స్క్వాడ్ గురించి కానీ ఎవ్రీథింగ్ యూ సెడ్ వెరీ వెల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం పెద్ద అగ్ని పరీక్ష రాబోతుంది, అబ్సల్యూట్లీ, దాంట్లో డౌటే లేదు. అండ్ దట్ టు ఫస్ట్ సిరీస్ ఈ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి. లాస్ట్ టైం మనము ఆస్ట్రేలియాలో ఓడిపోవడంతో వీ డింట్ గెట్ ద ప్లేస్ ఇన్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఆడబోతుంది ఈ జూన్లోనే. బట్ ఈ చూడాలి, కొత్త టీం, కొత్త కోచ్, కొత్త సైకిల్. లెట్స్ హోప్ ఇండియా డస్ వెల్ ఇన్ దిస్ సైకిల్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్.